హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పట్లానే మనం ఒక మంచి వీడియోతో వచ్చేసాం అనమాట. ఐ నో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది పెద్ద వ్లాగ్ రావడానికి. మీ అందరిని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఈసారి నుంచి కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ మోరోవర్ మన కోనసీమ ఫుడ్స్ అంటే అన్ని స్పెషల్సే ఉంటాయి. బట్ ఒక చేపల పులుసు వచ్చేసరికి నెల్లూరు స్పెషల్ అని చెప్తూ ఉంటారు కదా! సో, మన సైడ్ కూడా నెల్లూరు చేపల పులుసు కంటే ఇంకా యమ్మీగా కుక్ చేసుకునే విధానం నేనైతే చెప్పేస్తాను. మనం చాలామంది కుక్ చేసుకునే టైప్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. కానీ చేపల పులుసు అనేది మనం కుక్ చేసే విధానం కొంచెం చేసే విధానంలో చేస్తే చాలా బావుంటుంది. సో, ఇదైతే నేను మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. సో, అట్లనే నేనే కుక్ చేస్తున్నాననమాట. మీరు కూడా ఫాలో అయిపోండి మరి. అండ్ నేనైతే ఈరోజు ఫస్ట్ మంచి ఫిష్ అయితే తెచ్చుకున్నాననమాట. నేను తెచ్చుకోలేదు, బావ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా గ్రైండ్ ఈరోజే స్టార్ట్ చేశాను. మన సైడ్ వాళ్ళందరికీ సెంటిమెంటల్ ఉంటుంది కదండీ! అట్లనే బొట్టు పెట్టి నీట్‌గా దానికి కూడా పూజలాగా చేసేసాననమాట. సో, ఏ పని చేసినా రెండో పనికి అవకాశం ఇస్తావు అనేది మా మమ్మీ. అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైంది. చూసారా? ఇక్కడ గ్రైండ్ చేసి మళ్ళీ కిందంతా పాడేశాను. అంతేగా మరి. తప్పదు. కొత్తగా వర్క్ నేర్చుకుంటున్నప్పుడు అలాంటివి ఉంటాయన్నమాట. సో, మీరు ఇక్కడ చూస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను ఒక జార్‌లో వేసేసి పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాను కదా! అదంతా మీరు వీడియోలో చూసేసేయండి. ఎందుకంటే స్కిప్ అయిపోయినాయి కదా! సో, ఇట్లా ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ వేసుకొని నేను కొంచెం బాగా పలుచగా కాకుండా కొంచెం గట్టిగా జార్ చేసుకున్నాననమాట. అండ్ ఈ పేస్ట్‌ని చేసుకొని పెట్టుకుంటే చేపల పులుసుకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ చేపలు కలిపేసి పెట్టేసాను కదా స్టార్టింగే. సో, ఈ 3, 4 ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేశాననమాట. అందరికీ తెలిసినట్టుగా ఉప్పుతో చేపల్ని కొంచెం నీట్‌గా పిసికేయకుండా కొంచెం నీట్‌గా కలుపుకొని పెట్టుకోవాలి కడిగేసుకొని. సో, 3 స్పూన్స్ ఆఫ్ ఎవరికి ఎంత కారం కావాలితే అంత కారం వేసుకోవచ్చు. సో, ఆయిల్, పసుపు అండ్ సాల్ట్. ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకున్నాననమాట. అండ్ అది ఏంటంటే టమాటా అండ్ ఆనియన్స్ విడిగా గ్రైండ్ చేశాను. అండ్ ఇది మీరు చూసారు కదా ధనియాలు అండ్ జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాననమాట. సో, ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే చేపల పులుసు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్‌గా ఫస్ట్ అందరూ చేసే మిస్టేక్ అదే. ఆనియన్ వేసేసాక మిర్చిని వేసి ఏపుతారు. బట్ మిర్చి స్టార్టింగ్ వేయడం కంటే లాస్ట్‌లో పులుసు మరిగేటప్పుడు వేస్తే ఆ రుచి చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. సో, ఎప్పుడు చేపల పులుసుకి ఆయిల్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఎక్కువే యూజ్ చేయాలి. సో, నేను అట్లనే కొంచెం ఎక్కువ ఆయిలే యాడ్ చేశాను. సో, దాని తర్వాత ఫస్ట్ చూపించాను కదా ఆనియన్ అండ్ టమాటో పేస్ట్‌ని అయితే అందులో యాడ్ చేసేసాను. సో, ఇది ఫుల్‌గా బాయిల్ అవ్వాలి. అందులో స్మెల్ అనేది లైక్ కొంచెం ఆనియన్ స్మెల్ అనేది రాకుండా బాయిల్ చేసేసుకోండి. చాలామంది ఆనియన్ చాప్ చేసి వేసుకుంటారు. వాళ్ళ ఇష్టం బట్టి ఉంటది. బట్ ఏంటంటే కరెక్ట్‌గా ఇలా ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. మీరు చేసేది బాగున్నా, బాగోకపోయినా అది సెకండరీ. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే గనక డామ్ ష్యూర్ యుల్ లవ్డ్ ఇట్. చాలా బాగుంటుంది. చేపల పులుసు అనేది చాలామంది రకరకాలుగా పెడుతూ ఉంటారు. కొంతమంది చాలా పలుచగా పెడతారు. కొంచెంమంది లైక్ డిఫరెంట్ కైండ్. చెప్పాను కదా ఇదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను ఒక 20 మినిట్స్. సో, నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. సో, ఇక్కడ వీడియో అంతా లైక్ కన్‌ఫ్యూజ్ అయిపోయాను. నేను కుకింగ్ చేయడం అనేది ఫస్ట్, అంటే వీడియో తీయడం అనేది ఇంకా సెకండరీ అనమాట. చాలా కష్టం అయిపోయింది నాకు. సో, ఇట్లా దాన్ని చికెన్ అంత కాకపోయినా ఒక 20 మినిట్స్ చాలు మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. సో, నేనైతే పెట్టేసాను. ఏం చెప్తున్నా అంతే. తర్వాత బాయిల్ అయిపోయింది కదా! బాయిల్ అయిపోయాక తర్వాత సెకండ్ చేసుకున్నాం కదా ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ఒక ఇంగ్రీడియంట్. ఆ ముద్ద పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అట్లా చూసారా కొంచెం ఆయిల్ వస్తూ. ఇక్కడ మీకు ఎక్కువగా ఆయిల్ కనిపిస్తుంది కదా! సో, మీరేం టెన్షన్ పడకండి. ఈ ఆయిల్ అనేది అసలు లాస్ట్ వరకు ఉండదు కూడా. ఉండదు మీన్స్ లాస్ట్
ఇంకా ఆబ్వియస్లీ ఫిష్ కర్రీ, ఫిష్ పులుసులోకి ఆయిల్ అనేది ఉండాలి. లేకపోతే టేస్ట్ ఉండదు. ఇప్పుడు చాలామంది డైట్ చేస్తున్నారు. కానీ అలాంటి డైట్ చేసే వాళ్ళు కూడా ఈ ఫిష్ కర్రీ తింటే ఇంకొకసారి కూడా తినాలనిపిస్తుంది. అంత యమ్మీ టేస్ట్ వస్తుంది. సో నేను ఆ పేస్ట్ అయితే యాడ్ చేశాననమాట. సో నేను ఇది ఎక్కడ చూసి నేర్చుకోలేదు. ఐ మీన్ ఎవరో చెప్తే, లేకపోతే ఫోన్లో, యూట్యూబ్లో, నో వే, ఎక్కడ చూడలేదు. ఓన్లీ మా మమ్మీ రెసిపీ. మా మమ్మీ ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే కుక్ చేస్తుందో అదే నేను చూసి నేర్చుకున్నాను అనమాట. అండ్ షీ విల్ కుక్ లైక్ ఒక మెయిన్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చే హోటల్స్లో కుక్ చేసినట్టు చేస్తుంది. బట్ ఎంత బాగా చేసినా మా డాడీ మాత్రం ఏదో ఒక వంక పెడతారనమాట. ఇది మాత్రం కామనే కదా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఒకవేళ కామన్ అయితే. ఇంట్లో మదర్స్ ఎంత బాగా కుక్ చేసినా ఫాదర్ అనేవాళ్ళు ఖచ్చితంగా చిన్న కామెంట్ అయినా చేస్తారనమాట. అదేంటో మరి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ తెలీదు. ఇక్కడ నేను చూపించిన చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను కదా, సో అది ఒకసారి గట్టిగా పిసికేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇది దగ్గరికి అయిపోతుంది. ఇది ఎలా అవుతుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆయిల్ అనేది బాయిల్గా పైకి వస్తూ ఉంటుంది. ఆ వస్తున్నప్పుడు తెలుస్తుంది ఇది బాగా కుక్ అయిందని. ఇది అయిపోయాక యాక్చువల్గా అందరూ చేసే మిస్టేక్ ఇక్కడే. ఇదంతా అయిపోయాక చింతపండు రసం అనేది యాడ్ చేసేస్తారు. యాడ్ చేయడం వల్ల చాలా లైక్ మొత్తం లుక్. సో చేపల పులుసు చేసినప్పుడు మనం చేపలు ఒక 10 మినిట్స్ దాకా అలా ఉంచుకొని మగ్గనివ్వాలి. మగ్గనివ్వడం అంటే మగ్గడానికి ఇదేమో చికెనా మటనా అని మాత్రం అనుకోవద్దు. లైక్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాన్ని పట్టుకునేలాగా ఒక 10 మినిట్స్ అట్లీస్ట్ అయినాక అప్పుడు అందులో చింతపండు రసం అనేది మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పులుసు కంటే చెప్పాలంటే చేపల ఇగురు అన్నట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎక్కువగా చేపల పులుసు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువగా వాటర్ వేసుకొని నార్మల్గా బాయిల్ అయిపోయాక ఆపేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. యాక్చువల్గా మనం చెప్పాను కదా ఫస్ట్లో, చాలా టైప్స్ ఆఫ్ చేపల పులుసుని కుక్ చేస్తూ ఉంటారు. అందులో ఇది ఒకటి అనమాట. సో మీకు ఈ ప్రాసెస్ ఏమైనా నచ్చితే కంపల్సరీ ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నేనైతే కొంచెం బెల్లం లాస్ట్లో యాడ్ చేశాను. యాడ్ చేస్తే కర్రీకి కొంచెం టేస్ట్ వస్తుందని. అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోండి. సో ఆ రోజైతే నా దగ్గర కొత్తిమీర లేదు, సో నేను యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టున్నాం కదా, అవి కర్రీ దింపేస్తున్నప్పుడు 5 మినిట్స్ ముందు అవి వేస్తే ఆ పులుసులో బాగా మరిగి టేస్టీగా ఉంటాయన్నమాట. సో మా మమ్మీ కుక్ చేసే విధానంలో చేపల పులుసు నేనైతే మీకు చూపించా. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.